యుద్ధ ప్రభావం అయితే ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఆరంభమైపోయింది. ధరల పెరుగుదల ఒకవైపు, తర్వాత వనరుల కొరత మరొక వైపు. వ్యవసాయ ఉత్పత్తులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రవాణా తగ్గిపోవడం, చివరికి కోడిగుడ్డు ధరలు లాంటి ఇక్కడేమో పడిపోయినాయి. ఎందుకంటే ఎగుమతులు లేక. ఆయా దేశాల్లోనేమో దొరకక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అట్లాగే వస్త్రాలకు సంబంధించిన ఇబ్బందులు, ఆయిల్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు. ఆల్రెడీ యుద్ధపు ప్రభావం ఈ వారం 8 రోజులకే ప్రారంభమైపోయింది. ఇక రాబోయే రోజులు ఇలాగే కొనసాగితే ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతోంది. దాదాపు 12,000 విమానాలు ఆగిపోవడం అంటే విమానయాన రంగం సర్వనాశనం అయిపోతుంది. దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు దెబ్బతింటున్నాయి. అదే సందర్భంలో ఆయుధాల కొనుగోలు కోసం పోటీ పడుతున్నటువంటి ఇరాన్ ఒకవైపు, అమెరికా మరొక వైపు సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి వేళ రాబోయే రోజుల్లో ఆయుధ పరిశ్రమలు బాగుపడతాయి. కానీ ఆ ఆయుధ పరిశ్రమలకు అవసరమైనటువంటి సహజ వనరులు ఇవి ఇంకొక కొరత ఏర్పడుతుంటాయి. ఇదే సందర్భంలో వీటిటి కారణంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైపోతే, జీతాలు పతనమవుతాయి, ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. వాటిటి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. కరోనా కంటే అతిపెద్దదైనటువంటి దెబ్బ ఈ యుద్ధం తెచ్చిపెట్టే ప్రమాదం కనబడుతోంది.